హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ మన ఛానల్‌లో ఒక సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్‌తో ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశా. సో థంబ్‌నెయిల్ ఇదే. అండ్ ఈరోజు డిసెంబర్ 31 నైట్ 11 గంటల లోపల ఎవ్రీ 40 మినిట్స్‌కి ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేస్తా. సో చూడడానికి రెడీగా ఉండండి. ఆల్రెడీ లాస్ట్ వీడియో మీకు ఇదే అప్డేట్ ఇచ్చాను. కానీ మళ్ళీ ఇంకోసారి నేను చెప్పను. ఎందుకంటే రొటీన్ అయిపోతుందన్నమాట. నాకే కొంచెం ఈజీగా వస్తుంది. సో మొత్తానికి ఎవ్రీ 40 మినిట్స్‌కి ఒక్కొక్క వీడియో ఉంటుంది. రెడీగా ఉండండి. నెక్స్ట్ అనిమల్ అండ్ సాలార్, డెవిల్ ఈ 3 సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్స్ బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేయబోతున్నా. సో రెడీ ఉండి అండ్ దాంతో పాటు మరికొన్ని షూటింగ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ ఉంటాయి. సో గెట్ రెడీ మామ. అండ్ ఇప్పుడు ఇది కంటెంట్ వచ్చినాం. 2024 సంక్రాంతికి థియేటర్‌లో రిలీజ్ కాబోయే 8 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఏ సినిమా కూడా పోస్ట్‌పోన్ కాదు. నో డేట్ చేంజ్. కంపల్సరీగా నేను చెప్పిన డేట్‌లోనే ఇదే సినిమాలు 8 సినిమాలు వస్తున్నాయి మామ థియేటర్‌లో. సో అందులో ఫస్ట్ మూవీ కన్ఫర్మ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సో నెక్స్ట్ మంత్ జనవరి 12న అంటే జనవరి 12న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అండ్ అంతే ఇంకా ఫైనల్ ఫిక్స్డ్. ఇక నెక్స్ట్ అండ్ తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ జనవరి 12న అంటే జనవరి 12న రిలీజ్ అవుతుంది. నో పోస్ట్ పోన్. ఓకే. నెక్స్ట్ థర్డ్ మూవీ కెప్టెన్ మిల్లర్. హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అండ్ కరెంట్ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ యాక్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 12 జనవరి 12న ఈ సినిమా కూడా ఓన్లీ తమిళ్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అంటే ఫర్ ది లాస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ చెప్పాను. ఏంటంటే ఈ సినిమాకి తెలుగులో థియేటర్‌లో దొరకట్లేదు. ఎందుకంటే సంక్రాంతికి మన సినిమాలో ఒక 5 వస్తున్నాయి. ఇంకా తమిళ సినిమాకి ఏమి ఇస్తాం థియేటర్‌ల. కాబట్టి ఈ సినిమా ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్ రిలీజ్ అవుతుంది. తెలుగులో రిలీజ్ కాదు. ఓకే. నెక్స్ట్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఐలాన్. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ జనవరి 12 అంటే జనవరి 12న ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్‌లో తీసుకురాబోతున్నారు. తెలుగులో అయితే లేదు. ఓకే. తెలుగు కొంచెం లేట్‌గా రిలీజ్ చేస్తారు. కెప్టెన్ మిల్లర్ అండ్ ఐలాన్ ఈ 2 సినిమాలు కన్ఫర్మ్. ఓకే. నెక్స్ట్ విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ మేరీ క్రిస్మస్. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే నెక్స్ట్ మంత్ జనవరి 12న జనవరి 12న రిలీజ్ అవుతుంది. తమిళ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం లేదు. ఓన్లీ హిందీలో మాత్రమే. ఓకే. క్లియర్. ఇక హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సైంధవ్. ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 13న థియేటర్‌లో రిలీజ్ కాబోతుంది. ఓకే. కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ జనవరి 13 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కన్ఫర్మ్. ఓకే. ఇక లాస్ట్ మూవీ నా సామిరంగా కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా కూడా నెక్స్ట్ మనకు డేట్ కూడా లాక్ అయింది. సో మొత్తానికి నెక్స్ట్ మంత్ జనవరి 14 జనవరి 14న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. ఇక ట్రైలర్ కోసం ఏదో చూద్దాం. ఓకే. ఇక ఫైనల్ గా 8 సినిమాలు మీకు చెప్పేసా. అండ్ 9వ సినిమా ఏంటంటే తమిళ హీరో అరుణ్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మిషన్ చాప్టర్ 1. ఈ సినిమా ఒక 4 డేస్ బ్యాక్ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ సంక్రాంతికి రిలీజ్ అని. కానీ ఇంతవరకు 4 డేస్ కావస్తుంది. థియేటర్ డేట్ అయితే లాక్ చేయలేదు. అదేవిధంగా టీజర్ కానీ ట్రైలర్ కానీ అండ్ ప్రమోషన్ కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు మామ. మరి ఈ సినిమా 100% సంక్రాంతికి ఈ సినిమా తమిళ్లో రిలీజ్ కావడం లేదు. పోస్ట్‌పోన్ కాబోతుంది. తొందరలో ఒక న్యూ డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు మూవీ టీమ్ లైకా ప్రొడక్షన్స్. ఇక అదేవిధంగా సంక్రాంతి ఇంకొక సినిమా రావాల్సింది పోస్ట్‌పోన్ అయింది. ఆ సినిమా అంటే లాల్ సలాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అండ్ తమిళ హీరో విష్ణు విశాల్ అండ్ విక్రాంత్. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు. పోస్ట్‌పోన్ అయింది. సో మొత్తానికి సంక్రాంతికి వచ్చే సినిమాలు 8 మీకు ఈ వీడియో చెప్పేసా. సో అదనమాట. ఓకే. అండ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను నా మటుకైతే. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.